తద్వారా ఇప్పుడు మాతాన చాలామంది వందలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో నేను ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటా. అందుకే మా ఎంప్లాయీస్కి మొత్తం ఇండియాలో ఏ కంపెనీ కూడా ఇవ్వద్దు, ఆ టైంకి జీతాలు ఇవ్వాలని 28 తారీఖే నెల జీతం ఇచ్చేస్తాం మేము. ప్రతి నెల 28 తారీఖు ఒకటి తర్వాత జీతం పడితే షేమ్గా ఫీల్ అవుతాం మేము. అంటే అట్లా ఆ సంస్థను బిల్డ్ చేసినాం. సేమ్ టైం ఎంప్లాయీస్ నుంచి కూడా తీసుకుంటాం, మళ్ళీ ఆ వర్క్ తీసుకుంటాము, ఆ టైంకి ఎంప్లాయీస్కి కావాల్సింది చేస్తాం. సో అట్లా ఈ వ్యవస్థ మేము ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒక్కరిని కూడా తీసుకోము. ఎక్స్పీరియన్స్ ఉండకూడదు వాళ్ళకు, మేమే ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే మా ఐడియాలజీ వాళ్ళ దగ్గర ఉండాలి కదా, వాళ్ళ ఐడియాలజీ మా దగ్గర కాదు, మా ఐడియాలజీ వాళ్ళ దగ్గర ఉంటాడు. మెయిన్గా అనాథ పిల్లల్ని ఎక్కువ తీసుకుంటాం, లేకపోతే ఫ్రెష్గా వచ్చేటువంటి వాళ్ళని. అంటే దాదాపుగా సగం మంది మా దగ్గరకు వచ్చినటువంటి పిల్లల్లో వాళ్ళకు కెమెరాతో సంబంధం లేదు, జర్నలిజంతో సంబంధం లేదు, ఏమీ లేదు. వట్టి వచ్చి మాట్లాడుతుంటే ఏదైనా పని చూపించాలంటే అది చేసుకోపోగానే అటు నెట్టేసేటోళ్ళం.